నా పేరు చంద్రయ్య. నాకు ఒక 3 ఇయర్స్ నుంచి లంగ్స్‌లో క్యాన్సర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ క్యాన్సర్ వల్ల నేను కంటిన్యూస్‌గా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు చూసి చెక్ చేసిండ్రు. నీకు లంగ్స్‌లో క్యాన్సర్ వచ్చింది, సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. లంగ్స్‌లో క్యాన్సర్ వల్ల ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి లంగ్స్ మొత్తం సర్జరీ చేసి లంగ్స్ మొత్తం తీసేసిండ్రు. మళ్ళీ ఫిజియోథెరపీ పెట్టడం జరిగింది. కీమోథెరపీ కూడా పెట్టిండ్రు. ఆ తర్వాత నేను ఒక 2-3 ఇయర్స్ హెల్త్గా మంచిగానే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ లోపల ఎక్కడైతే సర్జరీ చేసిండ్రో అక్కడ కుట్లు 2 కుట్లు 3 కుట్లు ఊసిపోవడం, లూజ్ అయ్యి అక్కడ చీము పుండు రావడము, మొత్తం డస్ట్ తయారై నోట్లోకి వెళ్ళి వాసన రావడం కూడా ఉమ్మిస్తే జరిగింది. ఇది నేను మళ్ళీ కంటైనర్ హాస్పిటల్కి రావడం జరిగింది చెక్ చేయించుకోనికి. మళ్ళీ చూసిన డాక్టర్ చూసి నీకు మళ్ళీ ప్రాబ్లం అయింది, మళ్ళీ సర్జరీ చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అరుణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సార్ వచ్చి చూసి ఈ పల్మనాలజిస్ట్ కూడా చూసి ఉండ్రు, నీకు మళ్ళీ సర్జరీ అని చెప్పిండ్రు కాబట్టి సారు సర్జరీ చేసిండ్రు. సర్జరీ మంచిగా అయింది. నేను ఇప్పుడు హెల్త్గానే ఉన్నా. హలో అండి, నా పేరు డాక్టర్ అరుణ్ కానాల, సీనియర్ కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్. నా దగ్గరికి చంద్రయ్య అనే పేషెంట్ 60 ఇయర్స్ ఓల్డ్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఈయన ఇక్కడ పల్మనాలజీ వాళ్ళు నాకు రెఫర్ చేశారు. ఈ కేసు ఏంటంటే అండి, 2 ఇయర్స్ బ్యాక్ సిఏ లంగ్ తోటి డయాగ్నోజ్ అయింది. అయిన తర్వాత రైట్ లంగ్ మొత్తం తీసేశారు, న్యూమనెక్టమీ చేశారు. చేసిన తర్వాత లాస్ట్ 1 మంత్ నుంచి న్యూమనెక్టమీ చేసిన తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటున్నాడు మన ఆంకాలజీ డిపార్ట్మెంట్లో. అండ్ లేటర్ ఆన్ లాస్ట్ 1 మంత్ నుంచి దగ్గులో ఫ్లూయిడ్ రావడము, అదంతా వాసన రావడము, తెమ్డ రావడము, ఇదంతా బాగా వస్తుండే. తర్వాత మా పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. ఎవాల్యుయేట్ చేసి బ్రాంకోస్కోపీ చేశారు. చేస్తే లోపల రైట్ మెయిన్ బ్రాంకస్కి ఆ పాత కుట్లు ఏవైతే వేసినాయో అవన్నీ ఊడున్నాయి. ఈ కండిషన్ని బ్రాంకో ప్లూరల్ ఫిస్టులా ఆర్ స్టంప్ డెహిసెన్స్ అంటారండి. దీనికి మేము సర్జరీ ఆఫర్ చేసాము. ఇమ్మీడియట్గా చంద్రయ్య గారు ఒప్పుకున్నారు. మేము ఇది ఏం చేసామంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రేర్ సర్జరీ. ఆల్ ఇండియాలో కూడా తక్కువ మంది చేస్తున్నారు ఈ కేసెస్, ఇట్లాంటివన్నీ కూడా. ఇది మేము ఈ అబ్డామిన్ నుంచి లాప్రోస్కోపికల్ ద్వారా విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ మొమెంటమ్ తీసుకున్నాము. మొమెంటమ్ తీసుకొని అది చెస్ట్కి తీసుకొచ్చినాము. చెస్ట్కి తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేసాము. ఆ బ్రాంకో ప్లూరల్ ఫిస్టులా అనేది క్లోజ్ చేసాము. ఇది మాకు ఈ సర్జరీ 4-5 అవర్స్ పట్టిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది పోస్ట్ కీమో థెరపీ, రేడియోథెరపీ కనుక అదంతా లోపలంతా ప్లాస్టర్డ్ ఉంటుంది, అనాటమీ అంతా డిస్టార్ట్ అయి ఉంటుంది. సో ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ కేస్ ఫర్ అస్ అండ్ సక్సెస్ఫుల్లీ వీఆర్ డిశ్చార్జింగ్ ఆన్ day 5. అండ్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఎక్సలెంట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, ఐసీయూ కేర్, నర్సింగ్ కేర్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయండి. థ్యాంక్ యూ చంద్రయ్య. ఆల్ ది బెస్ట్. ఇక ఫ్యూచర్లో కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.